सहा कुटुंबानां क्षेमस्थैर्य धैर्य वीर्य चंद्रशेखर नाम देशक चंद्रशेखर नाम परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष सिद्ध्यर्थं विद्यमानस्यामि पेरणुकोटि तद्धरं पत्नीश्वर देवदैवनन्दः परिचय औसंकट करकागण दुमुक्कड कलिजक्कड कलिशोत्तम परमन्दनन्दः వైక విజయదాం సర్వ సామ్రాజ్య వర్తమాన సమస్తసే ఆదిత్యాయ పరమాత్మనే శుభ Long live, long live. Long live, long live. Yes, long live. Long live KCR, long live. Long live, long live. KCR, long live. Apara Bagheera KCR gari naikatvam Badilale. Long live, long live. Long live, long live. KCR, long live. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మరి పూజలు అర్చనలు చేయడం జరిగింది. అదైతే ఆ పూజల లోపల కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల లోపల సుసంపన్నం చేయాలని ఆ శక్తి కేసీఆర్ గారికి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈరోజు అర్చనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి కేసీఆర్ గారి రాక కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, కేసీఆర్ అంటేనే ఒక ఉద్యమం, కేసీఆర్ అంటేనే ఒక రాష్ట్రం, ఒక రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ అంటేనే అభివృద్ధి సంక్షేమం అనేది వాళ్ళ ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నది. కనుక ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆ భగవంతుని యొక్క సంపూర్ణ సహకారం ఉండాలని, మరి కేసీఆర్ గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని చెప్పి కోరుతూ ఈరోజు మరి వెంకటేశ్వర టెంపుల్లో అర్చనలు చేయించి ఇక్కడ దాదాపు 200 మందికి మరి టిఫిన్ తర్వాత అన్నదానాన్ని కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు అపర భగీరథులు కేసీఆర్ గారి జన్మదినం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక పండుగ దినంలా కార్యకర్తలు ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడుతున్న సబ్బండ వర్ణాలు కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, వారి
ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సబ్బండ వర్గాలు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల అభిష్టం మేరకు కేసీఆర్ గారు మళ్లీ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా ఉంచాలనే సదుద్దేశంతో కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని బీఆర్ఎస్ విద్యార్థులు మరియు పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చి ఇక్కడ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సేవలను అందించాలని కోరుకుంటూ ఈ జన్మదినం జరపడం జరిగింది. జై తెలంగాణ. ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా గర్వకారణం ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు రైతులకైతే ఏంది, ప్రతి పేదవానికైతే ఏంది, ఎవరికి ప్రతి మనిషికైనా కానీ ఒక సంక్షేమ పథకాన్ని గడప గడపకు పంపిన ఘనత కేసీఆర్ గారిది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని. కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలందరూ కూడా తిడుతున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయితే బాగుంటుందనే ఆలోచన ప్రజలు వచ్చింది. కాబట్టి ఈ జన్మదినం నాడు గొప్పగా ఘనంగా ఆరోగ్యంగా ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రులు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు వారి ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర అర్చన చేపించి వారి ఇంకా వయసు ఆరోగ్యం అన్ని బాగుండాలి, తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై